ఉత్తమ ధర్మం చందమామ కథ. వితస్తా నదీ తీరాన గల తక్షశిల నగరాన్ని కళింగదత్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బౌద్ధమతం అవలంబించినవాడు. అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం గలవారు చాలామంది ఉండేవారు. ఎందుచేతనంటే బౌద్ధమతం అవలంబించమని ఆ రాజు తన ప్రజలను ఒత్తిడి చేయలేదు. ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మటుకు బౌద్ధమత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు. ఇలా బౌద్ధమతం స్వీకరించిన వారిలో వితస్తాదత్తుడనే ధనికుడైన వర్తకుడు ఒకడున్నాడు. ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రం వైదిక మతాభిమాని. అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు. నువ్వు పాపాత్ముడివి, అందుకే వేదధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణ పూజ మాని బౌద్ధ పిచ్చిగాళ్లను పూజిస్తున్నావు. వేళకు స్నానం చేయక ఇష్టం వచ్చినప్పుడల్లా భోజనం చేస్తూ తలలు గుండ్లు చేయించుకుని అడిగేవాళ్ళు లేకుండా విహారాల్లో సుఖంగా బతకటానికి నానా జాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమారిన మతం నీకెక్కడ దాపరించింది అంటూ ఉండేవాడు. కొడుకు అనే ఈ మాటలకు బాధపడి తండ్రి, నాయనా, నువ్వు పైవేషాలే ధర్మం అనుకుంటున్నావు. వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణతత్వం అవుతుందా? కామక్రోధాదులు వర్జించి సత్యహింసలను అవలంబించటం బ్రాహ్మణత్వం కాదా? అన్ని ప్రాణులకు అభయమిచ్చే ఈ మతాన్ని ఎందుకింత మాత్సర్యంతో ఎల్లప్పుడూ దూషిస్తావు? శాంత ధర్మగుణాలను అలవర్చుకోవటం మంచిది అన్నాడు. కానీ ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు. అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు. తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, ప్రేమ నశించటం వల్ల గృహ జీవితం భయంకరంగా పరిణమించింది. రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సహాయం చేయటం మానేశాడు. అందుచేత వితస్తాదత్తుడు మహారాజు దగ్గరికి వెళ్ళి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు. అంతా విని రాజు ఏదో వంకపెట్టి, రేపు నీ కుమారుణ్ణి ఆస్థానానికి తీసుకురా, సంగతేమిటో విచారిస్తాను అన్నాడు. కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంటపెట్టుకు వెళ్ళాడు. రత్నదత్తును చూడగానే రాజు తారామండలంగా మండిపోయినట్లు నటిస్తూ, ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రత్నదత్తుడు ఆశ్చర్యభయాలతో నిర్ఘాంతపోయాడు. అతని తండ్రి రాజుతో, మహారాజా, తొందరపడకండి, నిదానంగా విచారించి తమ ఇష్ట ప్రకారం చెయ్యండి అని వేడుకుంటూ అన్నాడు. సరే, వీడి శిరశ్ఛేదం 2 నెలలు వాయిదా వేద్దాం. ఆ తరువాత వీణ్ణి మా దగ్గర హాజరుపెట్టు, ఇప్పటికింటికి తీసుకుపో అన్నాడు రాజు. రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు. రాజుకు నేనే అపచారం చేశాను, నన్నెందుకు చంపుతున్నాడు? ఏం ఆలోచించడానికి అతని బుర్ర పనిచేయలేదు. రాజు తనకు విధించిన చావు రాత్రింబగళ్ళు అతని మనసును కలవరపరిచింది. 2 నెలల గడువు కాలంలోనూ అతను ఏ పూట సరిగ్గా భోజనం చేయక, నిద్ర అన్నది ఎరగక విచారంతో కృషించి శల్యమైనాడు. 2 మాసాలు పూర్తి కాగానే వర్తకుడు తన కొడుకును రాజు సమక్షానికి తీసుకువెళ్ళాడు. రత్నదత్తుని చూడగానే రాజు, ఇదేమిటోయ్, ఇలా శవంలాగా అయిపోయావు? భోజనం చేయటం లేదా? నిన్ను నేను తిండి తినవద్దని శాసించలేదే అని అడిగాడు. మహాప్రభు, నాకు మీరు మరణదండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని, నిద్రపోవద్దని శాసించినట్టే అయ్యింది. చచ్చిపోతాననే భయంతో నేను ఇలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు. ఏమోయ్, ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ప్రతి ప్రాణికి నీలాగే బ్రతికి ఉండాలనే ఉంటుంది కదా. అటువంటి ప్రాణాన్ని రక్షించడం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు. రత్నదత్తుడికి మాటలతో జ్ఞానం కలిగింది. అతను ఆ క్షణాన్ని రాజు కాళ్ళపై పడి తనకు బౌద్ధమతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు. రత్నదత్తుడిలో కలిగిన మార్పుకు రాజు సంతోషించి అతడికి బౌద్ధమతం ఇప్పించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.